దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమ పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. శీఘ్రముగా చితుక త్రొక్కించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నూతన పాదములు, న్యూ ఫీట్. ప్రియులారా, నీవు తిరిగి జన్మించకముందు ఎన్నడూ వెళ్ళకూడని ప్రాంతాలకు నీ కాళ్ళు నిన్ను తీసుకెళ్ళి ఉండవచ్చు. అవి సినిమా హాలులే కానీ, మద్యం సేవించే ప్రాంతాలే కానీ, క్లబ్సే కానీ, ఇంకా అవి ఏమైనా కావచ్చు. యేసు ప్రభు ఇట్లాంటి స్థలాలకు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ నీవిప్పుడు ఒక నూతన సృష్టి అని మర్చిపోకూడదు. ప్రియులారా, మన పాదములు సమాధాన సువార్తను ధరించుకొని ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రియులారా, సంఘానికి వెళ్ళేందుకు, సహవాసానికి వెళ్ళేందుకు, దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడికి వెళ్ళేందుకు ప్రభు అయిన యేసు మన పాదాలను తన రక్తంతో పరిశుద్ధపరిచాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక అనే మాటలు చూస్తాం. ప్రియులారా, యేసు ప్రభుని పాదాలు మేకులతో కొట్టబడినప్పుడు రక్తం పెళ్ళుబికి ప్రవహించింది. ఎందుకు? అధికారం కలిగిన పాదాలు మనకిచ్చేందుకు. అలాగే మన పాదాలు అందముగా మరియు పరిశుద్ధముగా చేయడానికి. ప్రియులారా, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకుగాను శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనములోను, అలాగే నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగొద్రొక్కెదవు అని కీర్తనల గ్రంథం 91వ సంకీర్తన 13వ వచనంలో చెబుతున్నాడు. ప్రియులారా, నేటి దినాన మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉందాం. మన పాదాలను దేవుడు శక్తితో నింపాడు గనుక ఆయనకు స్తుతులు చెల్లిందాం. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా, దేవుని పరిశుద్ధ స్థలాలలో మనం నిలిచి ఉండేవారముగా దేవుని వేడుకుందాం. నీవెక్కడున్నావు? ఏ స్థలాలలోనే సంచరిస్తూ ఉన్నావు? నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధమైన ప్రదేశాలలో దేవుని మార్గములో నడవడానికి నీ పాదములను ఉపయోగించు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి.
నేటి మా పనులన్నింటిలో, ప్రయాణములలో, పరిచర్యలు తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నూతన సంవత్సరము మరియు వివాహపు వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. దూర ప్రాంతాల్లో, దూర దేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, దీని దీవెనల చేత మమ్మల్ని నింపండి. నీ ప్రతిదినము ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.